ప్రమోట్ చేయరు. మీ అమ్మ నాన్న నిన్ను నన్ను ప్రమోట్ చేసిరా, మా అమ్మ నాన్న ఎవ్వరు చేయరు. మనం తెచ్చుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. అందుకే చేద్దాం ఇప్పటి నుంచి. మీరు చేయండి, మీరు చెప్తే వింటారు, మీరు చెప్తే మారుతారు. ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేసిండు. ఆయన కాల్ చేసి వచ్చిందా చేసారు డాడీ రాలా దూల తాళెల్లాడి నాలో మీరే పాడిరి బాణి రైట్. ఈ ఆడియో క్యాసెట్ పట్టుకొని పోయి విన్నాం. మేము విన్నప్పుడు మాకు సాహిత్యం మంచిగా అనిపిస్తుంది కానీ బాణి ఎక్కుతలేదు. ఈ బాణిని మళ్ళా డాడీ స్టైల్కి పట్టుకొచ్చి సాగదీసి చేసిన వ్యక్తి ఎవరు అంటే గర్జన గారు. ఏం చేసిన దాన్ని 2 పాటలు చేసిండు అప్పుడు ఆయన. ఒకటి ఇది రేలాదుల్లా తాళలాడి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. డాడీ వాడింది అరబీ మిక్స్ చేసి రేలాదుల తాళెల్లాడే న్యాలో అంటాడు. దాన్ని గర్జనన్న రేలాదుల తాళెల్లాడే నేలా నా తెలంగాణ సుడిగాలికి జదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ. వినండి భయ, ఇది పాట. ఇది గర్జనన్న డాడీ చేసిన ఇట్లా చేసిండు. ఇదే డాడీ ఇంకో పాట రాసిండు. ఏమి రాసిండు? ఏమి మారేను రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంట దిబ్బాలంచున వెలసీన వెలివాడ పేదల కంటి నిండా శోకమున్నదిరా అన్నాడు. ఇది డాడీ బ్యాండ్. ఇదే బాణిని ఇదే భాషని ఇదే కవిత్వాన్ని ఇదే పాటని ఇదే సాహిత్యాన్ని గర్జనన్న ఏమి మారేను రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంట దిబ్బాలంచున వెలసీనా వెలివాడ పేదల కంటి నిండా శోకమున్నదిరా. తెలుసా ఈ పాట? వింటే గుండె ద్రవించిపోయేది, ఏడ్చేది మేము. ఇది మాకు అప్పుడు కమ్యూనికేషన్ లేదు సోదరా, కానీ గోరేటి వెంకన్న తెలుసు మాకు. అప్పుడు టీవీలు లేవు, గోరేటి వెంకన్న తెలుసు. మీడియా లేదు ఇంత గట్టిగా, గోరేటి వెంకన్న తెలుసు. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఇక్కడ దాకా పోతాం. ఈ కవిత్వాన్ని, ఈ 5 అడుగుల కవిత్వాన్ని నేను కలవనప్పుడు నేను నా ఊహా చిత్రంలో ఉన్న గోరేటి వెంకన్న గురించి పాట రాసుకున్నా. అదే కిన్నెర సని బాగొట్టుకు మా అమ్మ పాట రాసిన రోజే ఈ మహాత్ముని పాట కూడా రాసిన. ఏం రాసినాం మీకు చిన్నదే చెప్తా, చివరిదే చెప్తాడు. పాటంతా చెప్తాను అంత కూర్చునేట అది ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ డాడీ ఉంటేనే బాగుంటుంది నిలవడం. నేను ఒక ట్రాక్టర్ల మీద విన్న పాట వరదగూడు అని ఒక ఆల్బమ్ చేసారు డాడీ, మీరు అప్పుడు గుర్తున్నా? దాంట్లో పిచ్చుక గూడు మీద చెప్తాడు డాడీ, తాజ్ మహల్ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూడు మిన్న అన్నాడు. దీన్ని తీసుకుపోయి ఇది నన్ను బాగా తొలిచేస్తుంది. ఇది అప్పుడు పాట రాస్తున్నా. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలలేనంటది ఇన్ని బంధాల వీడి తల్లి మిమ్మిడిసి ఎట్లా వెళ్ళనమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను జాలిగల్లలచ్చు మవ్వ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయని పాటకు వెన్నెల పరవశించిపోయి మూటదో నేను ముద్దాడుతాదని తాజు మహలుకున్న అందాల కన్నా వాగులో పిచ్చుక గూడు మిన్నా అని పల్లె గుండెల్లోనే పారాడుతున్నా మా గోరటి వెంకన్న పల్లె పాటలింటూ ప్రాణమిడువాలనుంటది పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది. అట్లా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఇక్కడ దాకా వచ్చినాం. స్ఫూర్తి మనం ఎక్కడ తీసుకున్నా దొరుకుతుంది అన్న, ఎవ్వరు ప్రమోట్ చేయాల్సిన అక్కర్లేదు. థ్యాంక్ యూ డాడీ, మీరు వస్తారనే కొంచెం తొందరగా వచ్చిపోయినా నేను 3 గంటలకి ఇంకా స్టార్ట్ కాలేదని మళ్ళీ వచ్చిన. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.